కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణలకు గుండు సున్నా తప్ప ఏమీ దక్కలేదని ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర కన్వీనర్ హేమా సుదర్శన్ జిల్లోజీ ధ్వజమెత్తారు. హైదరాబాద్ ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ, దేశం బాగుపడాలంటే విద్యా వైద్య రంగానికి పునాది వేయాలి, కానీ ఆ రెండు రంగాలను పూర్తిగా నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు. మొత్తం బడ్జెట్లో విద్యా వైద్యానికి కలిపి 5% కూడా కేటాయించకపోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. విద్యా రంగానికి కేవలం 1,39,000 కోట్లు మాత్రమే కేటాయించడం ద్వారా యువత భవిష్యత్తును కేంద్రం తాకట్టు పెట్టిందని విమర్శించారు. ఉద్యోగాలు లేని యువతతో దేశం ఎలా ముందుకు సాగుతుందని ప్రశ్నించారు. రాష్ట్రం నుండి కేంద్రానికి పన్నుల రూపంలో పోవడమే తప్ప తిరిగి రావడం మాత్రం లేదన్నారు. మెట్రోపేస్కు ఇవ్వాల్సిన 50% నిధులు ఇవ్వకుండా తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటున్నారని ఆరోపించారు. కొత్త రైల్వే లైన్స్ కు క్లియరెన్స్ ఇవ్వకపోవడం కాకుండా వరంగల్ కోచ్ ఫ్యాక్టరీని పూర్తిగా మర్చిపోయారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో 8 మంది ఎంపీలు ఉండి తెలంగాణకు ₹1 బడ్జెట్ను తేకపోవడం సిగ్గుచేటన్నారు. తెలంగాణ ద్రోహి బడ్జెట్కు వ్యతిరేకంగా ఆమ్ ఆద్మీ పార్టీ ప్రజల వైపు నుండి పోరాడుతుందని ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర కన్వీనర్ హేమా సుదర్శన్ జిల్లోజీ హెచ్చరించారు. మీడియా మిత్రులందరికీ నమస్తే. మనకి నిన్న కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ని ప్రకటించింది. సో ఆ బడ్జెట్లో దేశానికి ఉపయోగపడేది ఏమైనా ఉన్నదా అంటే ఏమీ లేదు. మన దేశానికి యువత వెన్నుముక, కానీ వాళ్ళకు కూడా అంటే జాబ్స్ పరంగా కానీ లేకపోతే మనకి వైద్య రంగానికి సంబంధించి ఇంపార్టెంట్ విద్య అనేది లేకపోతే మన దేశానికి ట్యాక్సెస్ చదువుకొని మళ్ళీ జాబ్స్ చేయాలి కదా, వాళ్ళకు కూడా వచ్చేసి మళ్ళీ ఎలా కడతారు? సో వైద్యానికి విద్యకు చూసుకుంటే ఓన్లీ దేశం మొత్తంలో 5% ఇస్తున్నారు. 5%లో ఓన్లీ 1.5 వచ్చేసి మన విద్యకు వచ్చేసి శాంక్షన్ చేస్తున్నారు. మిగతాది చూసుకుంటే మూడు చిల్లర వచ్చేసి వైద్యానికి. ఇంత 5% అంటే దేశంలో వైద్యాన్ని మొత్తం తుంగలో దొక్కేసిర్రు ప్రభుత్వము. సో ఆ విధంగా చదువుకున్నోడు వచ్చేసి మళ్ళీ అడుగుతాడు కదా, చదువుకుంటే దేశాన్ని నిలదీస్తాడని చెప్పేసి ఈ విధంగా మనకి బడ్జెట్లో మొత్తానికి తుంగలో దొక్కేసేసారు. మన తెలంగాణకు చూసుకుంటే అదేవిధంగా ఇంకొకటి రైతులకు ఇప్పటిదాకా కేంద్ర ప్రభుత్వం దాని గురించి కూడా మాట్లాడలేదు. అలాగే వచ్చేసి మహిళల గురించి మాట్లాడలేదు. మన నిత్యావసర వస్తువులు, ముఖ్యంగా దేశంలో ప్రతి ఒక్కరికి నిత్యావసర వస్తువులు ధరలు పెరిగిపోయి తినలేని పరిస్థితిలో ఉన్నారు. ఆ విధంగా కూడా దాని గురించి కూడా పట్టించుకోలేదు. ఈ విధంగా చూసుకుంటే సామాన్య ప్రజలకు కేంద్ర ప్రభుత్వం చేసింది ఏమీ లేదు, గుండు సున్నా మాత్రమే అని తెలుస్తుంది. దాంట్లో ముఖ్యంగా మన తెలంగాణకు తీసుకుంటే ఇక తెలంగాణను అయితే వాళ్ళు మొత్తం పక్కన చేసి తెలంగాణ ఉందా దేశంలో అనే టైపులో మొత్తానికే పక్కకు పెట్టేసిరని చెప్పేసి చూసుకుంటే తెలుస్తుంది. ఎందుకంటే మన తెలంగాణకు రావాల్సిన నిధులలో వచ్చేసి ఏ ₹1 కూడా పాతవి ఉన్నవి, వాటివి కూడా బడ్జెట్ గురించి మాట్లాడలే. తెలంగాణకు వచ్చేసి బడ్జెట్ చూసుకుంటే వచ్చేది కాదు, ఇక్కడి నుంచి వచ్చేసి పోయేదే ఎక్కువ ఉన్నది ట్యాక్సుల రూపంగా, కానీ ఓన్లీ పేపర్స్ పంపిస్తున్నారు, ఏమీ చేసేది లేదు. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు పరిశ్రమ, దాంట్లో కూడా వచ్చేసి మనకి దాని గురించి పరిశ్రమల గురించి మాట్లాడలేదు, రైతుల గురించి మాట్లాడలేదు. అలాగే కొత్తగా ఏం తీసుకొచ్చారంటే మన సౌత్లో కొన్ని ఏరియాలలో వచ్చేసి ఎలక్షన్స్ ఉన్నాయి, వాళ్ళకు ప్రేమ పుట్టేసి ఎలక్షన్లలో ఏం చేశారంటే వందే భారత్ అని చెప్పేసి దానికి హైదరాబాద్ టు బెంగళూరు, హైదరాబాద్ టు తెలంగాణ మన పూణే, హైదరాబాద్ టు తమిళనాడు అని చెప్పేసి వాటికి ప్రత్యేకంగా ట్రైన్స్ పెడుతున్నారు. దానివల్ల సామాన్య ప్రజలకు ఏమొస్తున్నది, మిడిల్ క్లాస్ వాళ్ళు, హై క్లాస్ వాళ్ళు తప్ప దాన్ని యూజ్ చేయలేరు. ఎందుకంటే అది ప్రీమియం లగ్జరీ అంటారు. ఆ దాంట్లో సామాన్యుడు ఏమన్నా ప్రయాణం చేయగలుగుతాడా? ఈ విధంగా చూసుకుంటే కూడా సామాన్య మానవులకు ఎలాంటి వచ్చేసి యూజ్ లేదు. మొత్తానికి ఒక సామాన్య ప్రజలు బతకాలి అంటే మాత్రం కేంద్ర ప్రభుత్వం వాళ్ళ మీద దృష్టి పెట్టట్లేదు. ఓన్లీ కార్పొరేట్ లెవెల్లో వాళ్ళకు మాత్రమే సంపాదించి పెట్టడానికి బడ్జెట్లు తీసుకొస్తున్నారు తప్ప ఏమీ లేదు అనేదే చెప్పాలి. ఇక మనం చూసుకుంటే మన తెలంగాణలో ఎంపీలు, మంత్రులు పార్లమెంట్లో పోయి కొట్లాడుతుంటారు మన తెలంగాణ కోసం. మన తెలంగాణ బడ్జెట్లో ఏం జరుగుతుంది, ఎందుకు తీసుకురాలేకపోతున్నారు? మీకు సిగ్గుండాలా?